హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో అటుకులతోటి బెల్లం కాంబినేషన్లో లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఇలా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకొని ఒక 8 బాక్స్లో పెట్టేసుకుంటే ఒక 10 to 15 డేస్ హ్యాపీగా తినేయచ్చు. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే అటుకులు అనేవి ఇలా పొడి అవుతుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి అటుకులు అనేవి కొంచెం వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అటుకులు వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మీరు అటుకులు అనేవి మరీ స్మూత్గా అయినా పట్టేసుకోవచ్చండి, లేకుంటే కొంచెం రవ్వ టైప్లో బరకగా అయినా పట్టేసుకోవచ్చు. నేనైతే మరీ స్మూత్గా పట్టేయలేదండి, కొంచెం బరకగానే పట్టేశాను. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల అటుకులకి 1 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు 1 కప్పు అటుకులు తీసుకున్నట్లయితే 1/2 కప్పు బెల్లం తీసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకోవడం వలన బెల్లం కూడా రవ్వతో పాటు బాగా మెత్తగా కలిసిపోతుంది. ఇలా పట్టుకున్నటువంటి పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చేతితోటి బాగా కలుపుకుందాం. చేతితోటి ఇలా కలుపుకోవడం వలన బెల్లం ఉండలు ఏమైనా ఉంటే మొత్తం కూడా అటుకుల పిండిలో బాగా కలిసిపోతాయి. ఇలా మొత్తం అటుకుల పిండి మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టుకోవడం కోసం కొంచెం నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని లడ్డు చుట్టుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుంటున్నానండి. ఆ నెయ్యిలోనే కొంచెం టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు, కిస్మిస్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెయ్యితో పాటు అన్నీ కూడా అటుకుల పిండిలో వేసేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకుందామండి. నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఒకసారి స్పూన్ తోటి కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని చేతితోటి బాగా మొత్తం నెయ్యి మొత్తం కలిసేటట్టు బాగా గట్టిగా పట్టుకొని నలుపుతూ కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లడ్డూలు చుట్టేసుకుందాం. మీరు మీకు నచ్చిన సైజులలో లడ్డూలు చుట్టేసుకోండి. ఇలా లడ్డు చుట్టేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇవి బెల్లం కాంబినేషన్లో చేసాం కాబట్టి పిల్లలైనా, షుగర్ ఉన్న వాళ్ళైనా, పెద్దలైనా ఎవరైనా హ్యాపీగా తినేయచ్చండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా ఇచ్చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టేయండి. మరి